హాయ్ అండి. నేనొచ్చేసి ఇప్పుడు తోటకూర చికెన్ ఫ్రై చేస్తున్నాననమాట. ముందుగా చికెన్ శుభ్రపరచుకొని ఒక గిన్నెలో వేసుకోవాలండి. వేసిన తర్వాత దాంట్లో సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలండి. పసుపు వేసిన తర్వాత కొంచెం కారం వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదండి. కొంచెం కారం వేసుకున్న తర్వాత దానికి సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి. వేసిన తర్వాత కొంచెం మన హోమ్ మేడ్ మసాలా ఉంటుంది కదా, అది వేసి దాంట్లో కొంచెం ఆయిల్ వేసి మొత్తం అంతా కలుపుకొని చికెన్ మునిగేటట్టు వాటర్ పోసి దానిని ఉడికించుకోవాలండి. కొంచెం అది ఉడికిన తర్వాత వాటర్ అంతా కొంచెం ఇంకిపోతుంది అనుకుండగా దాన్ని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలండి. పెట్టిన తర్వాత పక్కన ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో చిన్నగా తరిగిన వెల్లుల్లి, కరివేపాకు వేసి ముందుగా శుభ్రపరిచి పెట్టుకున్న తోటకూర కూడా వేసి అది బాగా మగ్గిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలండి. చికెన్లో ధనియాల పొడి, గరం మసాలా పొడి, దానికి సరిపడా కారం వేసుకొని అదంతా దగ్గర పడేటట్టు మూత పెట్టుకోకుండా ఫ్రై చేసుకోవాలండి. అంతేనండి, రెడీ అయిపోతుంది తోటకూర చికెన్ ఫ్రై. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.